తిరుపతి ఆర్డీఓ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. నామినేషన్ దాఖలు చేయడానికి ఒకేసారి కార్యాలయానికి చేరుకున్నారు వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని. టీడీపీ కార్యకర్తలు కార్యాలయం ఆవరణలోకి చొచ్చుకు వచ్చారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు టీడీపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. నామినేషన్ ముగించుకుని బయటకు వచ్చిన చెవిరెడ్డి వాహనంపై టీడీపీ కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేశారు. పరిస్థితి కొంత అక్కడ గందరగోళంగానే మనకు కనిపిస్తోంది. నామినేషన్ దాఖలు చేయడానికి ఒకేసారి ఇటు వైసీపీ అభ్యర్థి అలాగే టీడీపీ అభ్యర్థి కూడా చేరుకోవడంతో బయట ఇరు వర్గాల కార్యకర్తల మధ్య కూడా కొంత ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంది. తిరుపతి సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద ప్రస్తుతం ఒక ఉద్రిక్త వాతావరణం అయితే అక్కడ నెలకొని ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి మనకు అందిస్తారు. మురళి, ప్రస్తుతం తిరుపతి సబ్ కలెక్టర్ ఆఫీస్ బయట ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది? హరీష, తిరుపతిలోని ఆర్డీఓ కార్యాలయం మధ్య అత్యంత ఉద్రిక్తకర వాతావరణం చోటు చేసుకుంది. ప్రస్తుతానికైతే ఒకవైపు అంటే నిజానికి ఇవాళ చంద్రగిరి సంబంధించిన నామినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. ఒకవైపు టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో పులివర్తి నాని, మరోవైపు వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పరస్పరం ఒకే సమయానికి ఆర్టీఓ కార్యాలయానికి చేరుకుని ఇక్కడ నామినేషన్ దాఖలు చేసేందుకు రావడం జరిగింది. అదే సమయంలో తొలుత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తర్వాత మళ్ళీ వెంటనే పులివర్తి నాని వెళ్లారు. అయితే పులివర్తి నానితో పాటు పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా కార్యాలయంలోకి చొచ్చుకు వచ్చారు. దీంతో టీడీపీ కార్యకర్తలను ఏమాత్రం నిలువరించలేని పరిస్థితి తలెత్తింది. దీంతో ఒక్కసారిగా ఒక ఉద్రిక్త వాతావరణం ఆర్డీఓ కార్యాలయంలో చోటు చేసుకుంది. దాదాపు ఇప్పటికీ కూడా ఆర్డీఓ కార్యాలయానికి ఇరువైపులా ఒకవైపు టీడీపీ కార్యకర్తలు, మరోవైపు వైసీపీ కార్యకర్తలు మోహరించున్నారు. వారందరినీ నిలువరించేందుకు పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ నిలువరించే కార్యక్రమం కొనసాగుతుండగానే నామినేషన్ ముగించుకొని ఒక్కసారిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఇద్దరు కూడా కారులో కార్యాలయం బయట వచ్చారు. అయితే అదే సమయంలో కార్యాలయం వెలుపలే పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు ఉన్నారు. ఒక్కసారిగా అంటే ఆ టీడీపీ కార్యకర్తలు పక్కకు తప్పించి చెవిరెడ్డి వాహనం ముందుకు కదిలిన సమయంలో ఒక్కసారిగా చెవిరెడ్డి వాహనం పైన టీడీపీ కార్యకర్తలు దాడికి యత్నించారు. ఈ సందర్భంలో ఒక దశలో 2-3 రాళ్లు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాహనం మీద పడడం జరిగింది. దీంతో ఒక్కసారిగా వాళ్ళంతా కూడా తీవ్ర అసహనానికి గురయ్యారు. పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి తలెత్తింది. ఒకవైపు మనం చూస్తున్నాం టీడీపీ కార్యకర్తలు, మరోవైపు వైసీపీ కార్యకర్తలు. ఇక్కడే ఆర్డీఓ కార్యాలయం వెలుపలే ఒకవైపు టీడీపీ కార్యకర్తలు, ఒకవైపు వైసీపీ కార్యకర్తలు, మొత్తం ఇద్దరు 2 వర్గాలు మోహరించడంతో పోలీసులు ఏమీ చేయలేని పరిస్థితి తలెత్తింది. అయితే పోలీసులు మాత్రం ఇద్దరిని కూడా 2 వర్గాలను కూడా నిలువరించే ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు. ప్రత్యేకించి పోలీసులు వారిని ప్రత్యేక సముదాయిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే చెవిరెడ్డి వాహనం పైన రాళ్లు పడ్డాన్ని, ఆయన వాహనం పైన కర్రలతో దాడి చేయడాన్ని మాత్రం వైసీపీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకరినొకరు 2 వర్గాలు ఎదురుపడి సవాళ్లు విసురుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇలాంటి ఒక పరిస్థితిని ముందే ఊహించిన పోలీసులు భారీగా పోలీసు బలగాల్ని మోహరించున్నారు. ఇక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. థాంక్యూ మురళి.